దాదాపు 20 సంవత్సరాల తర్వాత పోరాటం తర్వాత ఫుల్ బెంచ్ 7 సభ్యుల ఫుల్ బెంచ్ 7లో దాంట్లో చీఫ్ జస్టిస్ కూడా ఉన్నాడు. ఒక జడ్జి విభేదించిండు 6 పర్ఫెక్ట్ గా. తర్వాత దాన్ని మీరు కూడా రివ్యూ చేసినప్పుడు ఆ జడ్జి కూడా ఈ 6 వాళ్ళు ఏదైతే చేశారో దాన్ని అతను కూడా ఎవరైతే అపోజ్ చేశారో అపోజ్ అంటే ఆటోమేటిక్ గా ఇంప్లిమెంట్ చేసింది అతను కూడా మళ్ళీ ఏదైతుందో దానికి తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది సమంజసమే ఏబిసిడి కండిషన్. ఇది రాష్ట్రాల పరిధిలో ఉంటుంది, కేంద్రానికి సంబంధం లేదు. అన్న చెప్పినట్టుగా ఎప్పుడు ఏంది అనేది అది రాష్ట్రానికి వదిలిపెట్టారు. ఈ టైం బాండ్ లోపల చేయమని త్వరలో అని చెప్పారు. అది అక్కడ ఒక క్లిక్ అయిపోయింది. తో ఎప్పుడైతే తీర్పు వచ్చిందో ఇక్కడ అసెంబ్లీ నడుస్తున్నది తెలంగాణలో. రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్ స్పందించారు. ఏ రాష్ట్రం అంటే 29 రాష్ట్రాలు అందరికంటే మొదటి వ్యక్తిగా నేను ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పాను. దాని తర్వాత కొంతమంది పెద్దలు గతంలో నిగూఢంగా ఉండి ఇప్పుడు బయటకు వచ్చాడు. వివేక్ అన్న మాజీ ఎంపీ, వాళ్ళ కొడుకు మన ఇప్పుడు ఎమ్మెల్యే అనుకోండి, కొడుకు ఎంపీ వినోద్ బహిరంగ వేదిక మీద వచ్చి ఒక బల ప్రదర్శన చేసి మేము అడ్డుకుంటాం. అలా కాంగ్రెస్ మేనిఫెస్టోలో 2014 పెట్టింది, 18లో పెట్టింది, 23లో పెట్టింది. బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారు మహబూబ్ నగర్ సభలో మేము అధికారం రావడం ఖాయము, ఏబిసిడి కేటగిరీ చేస్తామని చెప్పిండు అక్కడ. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యేలకు బలం, అక్కడ మాదిగ పాపులేషన్ నల్గొండ, తెలంగాణ అంతా మాదిగానే మీకు దానికి చెప్పిండు. సోనియా గాంధీ గారు చెప్పారు, ప్రియాంక గాంధీ గారు చెప్పారు. కాంగ్రెస్ అసెంబ్లీ తీర్మానం చేసింది రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో, టీడీపీ చేసింది, టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది. ఈ స్వాతంత్ర పోరాటం తర్వాత సుదీర్ఘమైన పోరాటం ఈ 30 సంవత్సరాలు ఏ ఒక్క పోరాటం దేనికోసం జరగలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రానికి దీనికంటే ఎక్కువ సంవత్సరాలు స్వాతంత్రం మన డెమోక్రసీ ఇది బ్రిటిష్ వాళ్ళని పాల్గొనడానికి 30 సంవత్సరాల పోరాటం తర్వాత ఇవాళ తీర్పు వస్తే మిమ్మల్ని తప్పు పట్టలేదు. జనాభా ప్రాతిపదిక ఏదుందో ఆ ప్రకారంగా అంటుండు. ఈ దీంట్లో 59 తెగల్ని ఎవరి వృత్తులు వాళ్ళే. మాల వృత్తి సుంకరి నీరెట్టి ఉంటారు. వీళ్ళు ఏదైతుందో పశువులు అచ్చుకట్టడము, పెండలు తీయడము, నేతకాలి వ్యవసాయదారులు, డెక్కలు ఉంది, చుంచు ఉంది, బైండ్లు ఉంది. 59 కులాల్లో 59 వృత్తులు వేరే. ఇవాళ బీసీలో 130 కులాలు ఉన్నాయి. 130కి ఏబిసిడి కేటగరీషన్ ఉందా లేదా? ఎవరి వృత్తులు వాళ్ళకున్నాయి. అలాగే దీంట్లో కూడా ఈ రోజు గ్రామాలకు ఇప్పుడు మీరు కావాలంటే నేను ఇప్పుడు ఇమ్మీడియట్ గా మనం పోదాము. రేపా మీరు ఏదైనా టైం చెప్పండి. మా గ్రామానికి మాదిగా ఇల్లు వేరు, మాల ఇల్లు మన నేతగా ఇల్లు వేరు. మాల అంటే మన్నెపి అంటారు, మన్నెపి వాళ్ళ ఇల్లు వేరు. ఇప్పుడు 75-80 ఏళ్ళు ముట్టుకుంటే ఇప్పుడు కూడా ముట్టుకోరు, పిల్లలు ఇచ్చుకోరు, బాయిలు వేరే. అరే మేము ముట్టుకుంటే 66-67 నేను ఏజ్ ఆఫ్ జస్ట్ 16 ఇయర్స్. మా దగ్గర ఒక తను పంబాలైన ఉండే రాజయ్య, నేను దొరసాంతో చెప్తాను స్నానం చేయాలి దొర అంటుండే. ఆయన పంబాలని అంటే ఏదైతుందో మాదిగ కాదు, మన దగ్గర మాదిగ పాలేరు ఉంటుంది. అయితే ముట్టుకుంటే ఏదైతుందో వాళ్ళు మాల కింద వస్తారు. మాల అంటే వాళ్ళ ఒక తెగ అనుకోండి, అది మాల కింద కౌంట్ అవుతుంది. ఆ విధంగా ఉంది. మొన్న ఒక 5 ఏళ్ల కింద మూలసాల రాజిరెడ్డి గారు అని మార్కెట్ చైర్మన్, 4 సార్లు సర్పంచ్, మూలసాల బిగ్ విలేజ్ పెద్దపల్లి సెగ్మెంట్ పక్కకు వస్తారు. ఆయన భార్య చనిపోతే ఆయన కొడుకు ఇక్కడనే ఎన్టీపీసీలో చేసిండు. వాళ్ళు తిండికి పెడితే నేను ఆ రోజు అటెండ్ అయ్యాను 12వ రోజు. సార్ మేము ఈ బల్లేసి డిశ్చార్జ్ పెట్టింది మీకు ఒక బ్యాచ్ అని. మేము లేదు సార్ మాకు సపరేట్ కావాలంటే కింద కూర్చుంటాం, మేము ఈ బల్ల దీంట్లో చేసుకుని తినమని చెప్పింది టేబుల్ మీద. ఇది ఫ్యాక్ట్. ఈ ఊరికి ఇప్పుడే మీకు రాజిరెడ్డి గారితో నేను లైవ్ లో మాట్లాడిస్తాను. ఆ ఊరు సుధాకర్ రెడ్డి అని మండల్ టీసీ ఎంపీపీ వైస్ ప్రెసిడెంట్ ఉండే పెద్దపల్లి. ఈ రోజు గ్రామాల్లో అటువంటి పరిస్థితి ఉంది. అటువంటిది వాళ్ళు మీ హక్కును హరించలేదు. ఇంత ఇదే నీ నియోజకవర్గ పరిధిలో ఎక్కడ పెడతావు? నీకు దమ్ము కలేజా ఉంటాయి. దయచేసి ఇప్పటికైనా చేసిన తప్పు చాలు, మానుకో. ఇది న్యాయమైన కోరిక అని ఏదైతుందో చెయ్యి. లేకపోతే రాజకీయంగా నీకు పునాదులు. నీ నాయన 2 సార్లు లోక్సభ ఓడిచ్చింది. ఇక్కడ ఎమ్మెల్యే గజ్వేల్లో పోయి ఒక పాలేరు తోటి ఓడిపోయింది 62లో. 57 అయితే 62 కలిపి అయిపోతే ఇక్కడ అందరూ ఎదుర్కొంటే ఆ జమాన్లో మా దగ్గరికి వెంకటస్వామి ప్రదర్శన చేస్తే అక్కడ పోయి ఓడిపోయింది. ఇవాళ సిద్దిపేట మంత్రి అయిందన్న. అక్కడి నుంచే ఒక్క రూపాయి సిద్దిపేట నియోజకవర్గంలో అంటే పార్లమెంట్ ఎక్కడన్నా మచ్చుకు చూపగలుగుతారా వీళ్ళు? ఎక్కడన్నా రికార్డులు చూపగలుగుతారా? ఈ జిల్లా నాయకులంతా వ్యతిరేకం చేసిండ్రు, పత్రికల్లో బంధించున్నాయి. ఇక్కడ విలేకరులు మందమరి, కరీంనగర్, మంచిర్యాల రాసిన అన్ని ఉన్నాయి కాపీలు. మీకు నెక్స్ట్ ట్రిప్ లో మీకు నేను రాకున్నా కూడా ఫార్వర్డ్ చేస్తా. ఆ రోజుల్లో ఎంతమంది వ్యతిరేకం చేసిండ్రు, నా మీద కరపత్రాలు వేసి గోనె ప్రకాష్ వెంకటస్వామికి అమ్ముడు పోయినని. ఈ రోజు ఎవరైనా కానీ ఏ నాయకుని దగ్గర కానీ
ఒక రూపాయి అవినీతి చేసిన పైరవి చేసిన ఎక్కడన్నా ఒక్కటి మచ్చుకైనా ఏ నాయకుని దగ్గర చూపెట్టదంటే ఆత్మహత్య అంటే ధైర్యం లేదు నాకు. లీవ్ దిస్ కంట్రీ. ఎవరైనా కానీ నాకు మిత్రులు కానీ శత్రువులు కానీ దయచేసి ఈ కాజుకి ఏదైతుందో ఇది న్యాయమైన కోరిక. గోదావరికని ఎలక్ట్రానిక్ ప్రింట్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దీన్ని ఆషామాషిగా తీయకుండా ఈ జాతికి ఏదైతుందో అన్యాయమైన జాతికి ఏదైతుందో స్వాతంత్రం వచ్చిన కానీ వీళ్ళకి ఏదైతుందో మద్దతు పలుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాను.